ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వాళ్ళంతా కూడా దివాలా తీస్తూ ఉన్నాము. మా పరిస్థితి ఆగమాగం ఉంది, రోడ్డు మీద పడ్డాము. ఇక ఉచిత ప్రయాణాన్ని ఆ పథకాన్ని తీసేయాలంటూ కూడా ఆటో డ్రైవర్లంతా గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేస్తాం, మేము నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అంటూ చెప్పినప్పటికీ చర్చలు జరిపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆటో డ్రైవర్లు నిరసన ఆపట్లేదు. ఒకసారి వాళ్ళు ప్రజాభవన్ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారము ముఖ్యమంత్రి గారికి. మేము మెదక్ జిల్లా రామాయంపేట డివిజన్ నుంచి వచ్చాము. 4-5 మండలాల నుంచి వచ్చాము. మేము 9వ తరగతి పరిస్థితి చాలా మంచిగా బతికినాము. 9వ తర్వాత మా పరిస్థితి మరీ ఘోరంగా తయారైపోతుంది. రోజు రోజుకి చాలా పరిస్థితి ఘోరం తయారవుతుంది. ఈ బస్సు ఫ్రీ అనేది కొంచెం పథకంలో మీరు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవచ్చని, మాలాంటి వాళ్ళకి ఇది ఉపాధి చేయండి. మేము కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాసులు చేసి ఉన్నాము. డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు మా యూనియన్లో. మీరు కొంచెం ఆలోచన చేయగలరని ఆలోచిస్తున్నాము. మా వృత్తి ఏంది, మాకు మీరు ఏమి ఉపాధి ఇస్తారు అనేది కొంచెం ఆలోచన చేసి చెప్పగలరని విన్నవించుకుంటున్నాము. ఫిర్యాదు చేయడానికి వచ్చాము. ఇచ్చాం ఫిర్యాదు. IPS సార్ గారు వచ్చారు, అధికారి కలిసారు. అదే అధికారి గారు కలిసారు. మాకు మేము ఇచ్చాము. మాకు పెన్నుతో రాసుకున్నారు. మేము కంపల్సరీ మేము సీఎం వారి దృష్టికి తీసుకెళ్తామని ఒక మాట మాకు హామీ ఇచ్చారు. సార్ లేరు కాబట్టి హామీ ఇచ్చేది ఇచ్చారు మాకు. ఫ్రీ బస్సు పెట్టే ముందనే కొన్ని ఆటో యూనియన్లతో చర్చలు జరిపే పెట్టినాం. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి సార్, సంవత్సరానికి 12,000 రూపాయలు అంటే ఏళ్ళకప్పుడు మీరు ఒక 1,000 రూపాయలు అంటే ఒక నెలకు 1,000 రూపాయలు, ఒక రోజుకి వచ్చి 33 రూపాయలు. ఒక డ్రైవర్ 33 రూపాయలు పని చేయగలుగుతారా సార్? దాదాపు ఒక రోజుకు మేము 800 నుంచి 900 రూపాయలు సంపాదించుకొని 200 డీజిల్ పోసుకొని ఒక 200 ఫైనాన్స్ కట్టుకొని 400-500 రూపాయలు సంసారం నడిపించుకొని కిరాయి బతుకులు మేము ఉన్నాయి. కిరాయికి జీవించే వాళ్ళం మేము. అలాంటి పరిస్థితి ఈరోజు మాకు ఘోరం అంటే ఘోరంగా తయారైపోతుంది. 33 రూపాయలు రోజుకి ఏం సరిపోతుంది? ఏ విధంగా సరిపోతుంది? మీరు ఆలోచన చేయండి. గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఒక డ్రైవర్కి ఒక నెలకు 1,000 రూపాయలు ఏ విధంగా ఇస్తారు అని మేము అడుగుతున్నాం. ఒకటి మేము కూడా ఒక చేతి నమ్ముకున్నాం కదా. మేము కూడా ఈఎంఐ ఒక్కొక్కరికి 6 నుంచి 8,000 వరకు ఉన్నాయి. ఒక్కొక్క బండి పాత బండికి ఒక ఎక్కువ ఉంటుంది, కొత్త బండికి ఒక ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఫైనాన్స్లు ఉన్నాయి. ఈ ప్రతిసారి మీరు ఈ 12,000 అంటే 12,000 ఏం సరిపోతుందో మాకు అర్థం అవ్వట్లేదు. నెలకు ఒక 6,000 నుంచి 8,000 వరకు ఇస్తా అంటే మేము సంతోషపడదాం. లేకపోతే ఉన్న ఫైనాన్స్ల బండ్లు అన్ని బండ్లకి ఫైనాన్స్ క్లైజ్ చేసేయండి. అది నెలకింత ఇస్తారో మాట్లాడిన అట్లయినా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే సీఎం గారు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో విచారణ చేసుకొని మాకు వచ్చి మళ్ళీ తర్వాత ఏం చెప్తారో మీరు 2-3 రోజులు చూస్తాము. లేకపోతే మేము 100% ఇందిరా పార్క్ దగ్గర మా మెదక్ జిల్లా నుంచి 100%గా మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. భారీ ఎత్తులో ధర్నా కంపల్సరీగా దాదాపు ఒక 500 నుంచి 600 మంది మేము ఇందిరా పార్క్ వస్తాము. లేదా ఇక్కడే ముట్టడి చేయడం జరుగుతుంది. కావున దయచేసి మేము అడుక్కోడానికి వచ్చాము. మేము అడుక్కో తినేటోళ్ళ పరిస్థితి కన్నా ఘోరంగా అయిపోయింది. దయచేసి మాపై మీరు దయ చూపాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డికి మా యొక్క నమస్కారం. ఇంకోటి, మెయిన్ రోడ్లో మాత్రం బస్సులు తిరుగుతాయి, అక్కడ మాత్రమే ఫ్రీ. గల్లీలకు పోవాలంటే ఆటోలు పోవాలి, బస్సులు పోవంటున్నారు సార్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు మేము మెదక్ జిల్లాకి వచ్చామండి. మెదక్ జిల్లా మాది నిజాంపేట గ్రామము, మండలము అదే. ఇప్పుడు మెదక్ నుండి సిద్దిపేట వరకు బస్సులు నడుస్తాయి. అక్కడ నుంచి ఫ్రీ బస్సు అంటే ఎవరైనా మెదక్ నుండి సిద్దిపేట వరకు ఫ్రీగా వెళ్తారు. మేము అదే లోపలికి నడిచే బండి కాదు మాది, రోడ్లు నడిచేది. రామాయంపేట నుండి సిద్దిపేటకి వెళ్ళే రూట్ మాది. మా మెయిన్ రోడ్ 20 రూపాయలు ఛార్జ్ మాది. 20 రూపాయల ఛార్జీలు మేము తీసుకొని వెళ్ళే వాళ్ళము. అది కూడా ఫ్రీ అంటే మేము ఇంకా ఎక్కడ పోవాలో అర్థం అవ్వట్లేదు. ఈ విధంగానైనా మీ ఎలక్ట్రిక్ మీడియాల వల్లనన్నా, మీ పత్రిక వల్లనన్నా మాకు కంపల్సరీగా మీరు కొంచెం సీఎం వరకు తీసుకెళ్ళగలని మీకు కూడా స్పందించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏముండదు. ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కంపల్సరీగా ఆత్మహత్య. ఇప్పుడు దాదాపు 200 మంది వచ్చాము. ఆత్మహత్యలు జరిగిన ఒక్కరికైనా ఎవరికైనా హాని జరిగితే మాత్రం అది ఊరుకోము. ఒక్క డ్రైవర్ వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఇదే ప్రాబ్లం వల్ల చనిపోతే, ఈ స్కీమ్ కింద చనిపోతే మాత్రం 100% ఊరుకునేదే లేదు. 100% ముట్టడి చేయడం జరుగుతుంది. కానీ 100% ఇప్పుడే మేము అడుక్కోవడానికి వచ్చాము, అడుక్కుంటున్నాము. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాము. దయచేసి దాంతోపాటు ప్రతిపక్షాలు కొంతమంది చేపిస్తా ఉన్నారు ఆటో వాళ్ళతో డ్రామా అంటూ కూడా కొంతమంది అంటున్నారు సోషల్ మీడియా వేదికగా. ఏం చెప్తారు? మాకు ఎవరు డ్రామాలు చేపెట్టలేదు. మేము కడుపు నొప్పితోనే మేము 3,000-4,000 రూపాయల బండ్లు పెట్టుకుని మేము బండ్లు పక్కకు పెట్టుకుని రావడం జరిగింది. రావడం కారణం కూడా ఇదే. మాది సరిగా జీవితం సరిగ్గా నడుస్తలేదు కాబట్టి మేము వచ్చాము. మాకు ఎవరో డ్రామాలు చేపించి మాకు ఎవరో ఏమి చేసేది ఏం లేదు. ఇక్కడ అంతా ముఖాలు చూసుకుని మీకు కూడా అర్థమైపోతుంది. డ్రామాలు చేపించేవారు ఎలా ఉంటారు, మా పరిస్థితి ఎలా ఉంది మీకు కూడా తెలియదు. మీరు కావాల్సిందంటే ఇదే విధంగా మీకు మా రామాయంపేట డివిజన్లో మా దగ్గరకు ఒకసారి మీ మీడియా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అక్కడ పంపించుకుంటే మేము పొద్దున్న 6 గంటల నుంచి మొదట రాత్రి 9-8:30 వరకు చలిలో కూడా అక్కడే ఉంటున్నాం. అక్కడే ఉండి అడ్డా మీద లైన్ పెట్టుకొని పోతూ ఉంటే 2 గంటలకు 3 గంటలకు లైన్ వచ్చేది. ఇప్పుడు 6 గంటలైనా లైన్ రావడం లేదు. 20-40 బండ్లు పెట్టుకుంటాం ఒక్కొక్కసారి లైన్లో. అలాంటి పరిస్థితులు 10 బండ్లు కూడా వెళ్ళడం లేదు.
ఈ స్కీమ్ రాకముందు రోజుకు మీరు ఎంత సంపాదించేది, ఈ స్కీమ్ వచ్చినాక ఈ వారం 10 రోజులలో ఎంత సంపాదిస్తారు? మేము దాదాపు 800 నుంచి 1000 రూపాయలు 100% సంపాదించే వాళ్ళము. అందులో 200-300 డీజిల్ కంపల్సరీ పోతుంది, ఓ 200-300 ఈఎంఐ పోతుంది. ఇప్పుడు సంపాదన మొత్తానికి సగానికి సగం వచ్చింది. 300 నుంచి 500 వరకే వస్తుంది. అందులో ఏం డీజిల్ పోయమంటారు, ఏం ఇంటికి తీసుకెళ్ళాలి, ఏం ఫైనాన్స్ కట్టాలి, అవి అర్థం అవ్వట్లేదు. ఏమంటారు అన్న, ఫ్యామిలీలు ఏమంటున్నాయి? గతంలో పిల్లలతో స్కూల్ ఫీజులు అవన్నీ కట్టేది, ఇప్పుడు ఏమంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? సాయంత్రం స్కూల్ ఫీజులు అంటే మేము స్కూల్ ఫీజులు మేము ఎందుకంటే మేము గవర్నమెంట్ నమ్ముకున్నాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. స్కూల్ ఫీజు అంతా కట్టేంత మీకు లేదు, ఆశత లేదు. ఆ ఆశత ఉన్నట్టయితే మేము వీడు ఎందుకుంటాం సార్, మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఆశత ఉంటే మేము అక్కడే ఉండేవాళ్ళము. ఆశత లేదు మా దగ్గర, ఏది ఫీజులు కట్టేంత శక్తి లేదు. కానీ గవర్నమెంట్ ఈ ఉన్న అందరి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు సార్. ఇప్పటికైతే ఇదే నడుస్తుంది. ఇప్పటివరకు ఎవరైనా మంత్రులను కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కలిసి వాళ్ళకి ఏమైనా వినతి పత్రాలు ఇచ్చారా? సార్ ఇవ్వలేదు సార్, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నారు. మేము మైనంపల్లి రోహిత్ గారు ఈరోజు మా గ్రామానికి వస్తున్నట్టు తెలిసింది. కానీ విషయం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది అన్నట్టు. సార్ కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు తెలిసింది. అయినా సరే మా ఒక వినతి ఇక్కడ ఇచ్చిపోదామని చెప్పి ఇక్కడ ఇచ్చాము. అక్కడ కూడా వెళ్తాము 100%. మా ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్తాం. మా నియోజకవర్గం కంపల్సరీ, మా నియోజక ఎమ్మెల్యే మా మైనంపల్లి రోహిత్ గారి కంపల్సరీ కలవడం జరుగుతుంది కూడా. ఈ 2 రోజుల్లో జరుగుతాం కూడా. పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఈరోజు మంత్రి గారు అక్కడ ప్రజా దర్బార్లో. సో ఆయనకి మనం కలిసే ప్రయత్నం చేసిరా? సార్ లేరు సార్, అక్కడ మేము వెళ్ళే దగ్గర లేరు సార్. అక్కడ అదే ఐపీఎస్ అధికారులు సంథింగ్ అక్కడ కూర్చొని ఉన్నారు సార్ స్టేజ్ పైన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చాము, వాళ్ళు తీసుకున్నారు. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఆటోలోనే వచ్చారు? మేము 7:30-8 మధ్యలో వచ్చాము సార్. ఎంత సమయం పడుతుంది మీ కంప్లైంట్ ఎన్నికే లైన్లో నిలబడుతుంది? అంత పెద్ద లైన్ ఏం లేదు అంటే చాలా అధికారులు కూర్చున్నారు కాబట్టి అంత టైం ఏం పట్టలేదు. ఒక 20-25 నిమిషాలు అయిపోతుంది. నమ్మకం ఉన్నదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మీకు న్యాయం చేస్తారని నమ్మకం ఉన్నదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తారు కదా, ఏదైనా నిర్ణయం తీసుకొని వస్తారేమని చెప్పి మేము ఒక గట్టి నమ్మకంతో ఉన్నాము. ఏదైనా మా ఆటో డ్రైవర్లు కొంచెం నమ్మకంగా మాది కూడా కొంచెం వెన్నుప అక్కడ మన సోనియా గాంధీ చెప్పుకొని మాకు 100%గా న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. కొంతమంది ఆటో డ్రైవర్లను కూడా కలిసి వాళ్ళ ఇట్లా మీలాగా మాట్లాడించినాము. చాలా మంది కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది చచ్చిపోతాం అదే అని భయపడుతున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ధైర్యంగా ఉండమంటారు? ఎవరు చనిపోవద్దు. ఇక్కడ మేము 100% చెప్తున్నాం. ఇంతమంది మేము రామాయంపేట అంటే మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం చెప్తున్నాము. ఏ డ్రైవర్ కూడా చనిపోయే అవకాశం లేదు, చనిపోకూడదు. మనం కావాల్సిందంటే కైకిలో కూడా చేసుకుందాం, ఇంతవరకు కొట్లాడదాం. ఎంతో కొట్లాడితే జరిగేది ఏం లేదు. ఏమన్నా బానిస సంఖ్యలు అనే విధానం పాత ఒక విషయం ఉంది కాబట్టి 100% మనం కొట్లాడదాం. మన ఏదో మనం సాధించుకుందాం. నెలకు 1000 అనే దగ్గర ఇంకో ఎంతో మాట్లాడుకుందాం, అది సెట్ చేసుకుందాం. ఎవరెవరో పిలిచి కూర్చుపెట్టి మాట్లాడినంత మాత్రం కాదు. ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి వెళ్ళండి, మాట్లాడండి. అంతేగాని ఎవరో కూర్చుపెట్టి సీతక్క కూడా మొన్న అన్నారు మంత్రి గారు, ఎవరో కూర్చోబెట్టి మేము మాట్లాడినా మాకు ఎవరు కూడా తెలియదు. మేము చేస్తున్న పని వారు ఎవరు తెలుసు, వాళ్ళు కూడా మాకు తెలియదు ఎవరు. యూనియన్ అనేది మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఉన్నదా లేకపోతే చాలా యూనియన్స్ ఉన్నాయి సార్? చాలా ఏఐటీ అని, సిపిఎం అని, సిపిఐ అని, ఐఎఫ్టీ అని ఇలాంటి చాలా ఉన్నాయి. కొన్ని సడలికలు కూడా ఉన్నాయి. అని 100%గా మేము వచ్చింది మాత్రం ఏఐటీయూసీ నుంచి వచ్చాము. మాది మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం నుంచి వచ్చాము. రామాయంపేట డివిజన్ నుంచి వచ్చాము, మెదక్ నియోజకవర్గం నుంచి వచ్చాము. ఓకే, ఇంకా మాట్లాడతారా? ఇదే సమస్య ఒక నిమిషం. సో ఇది మొత్తం మీద ఆటో డ్రైవర్లు మొన్నటిదాకా ఇక వాళ్ళ జిల్లాలో, వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ మండలాల్లో, వాళ్ళ ఊర్లలో నిరసన వ్యక్తం చేసిరు. సో మొత్తం మీద వాళ్ళు కూడా ప్రజాభవన్కి వచ్చారు. ప్రజావాణిలో మా సమస్యను వినిపిద్దాం, ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజావాణిలో మా సమస్యను వాళ్ళకి వినిపిస్తే సాల్వ్ అవుతుంది, ఖచ్చితంగా మా సమస్యలు నెరవేరుస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చారు. ఇప్పటికే ఆటో డ్రైవర్లందరూ కూడా వాళ్ళ యూనియన్ వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, కొట్లాడి సాధించుకుందాం, అవసరమైతే ప్రభుత్వంతో చర్చలు జరిపిద్దాం. సో ఖచ్చితంగా మనము ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగానే ఉంటుంది. ఎవరు కూడా అధైర్యపడి ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకున్నట్టు కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో చూద్దాం. వాళ్ళు అయితే ఇప్పటికే లోపల ఉన్నటువంటి అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు, నమ్మకం ఉన్నది. ఢిల్లీ వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్నది. మంచి తీపి కబుర్తోటే రాష్ట్రానికి తిరిగి వస్తారన్నటువంటి ఒక రకమైనటువంటి ఆశాభావంతో అయితే ఆటో డ్రైవర్లు ఉన్నారు. చూద్దాం, ఆటో డ్రైవర్లు కూడా వచ్చారు, ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రాష్ట్రంలో ఇక రాష్ట్ర అధికార ప్రభుత్వం చేపట్టిన 2 పథకాల అమల్లో ప్రధానంగా ఆటో డ్రైవర్లది ప్రధాన సమస్య కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా వాళ్ళు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు నిజంగానే ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. ఒకసారి ఆటో డ్రైవర్లు మాట్లాడదాం. సో ఏమని మీరు సమస్య వినిపించారా లోపల? పెద్ద సార్లకు లోపల సార్ ఉండే సార్ లేడు, పెద్ద సార్ రేవంత్ సార్ లేడు. రేవంత్ సార్కి నమస్కరిస్తున్నాం సార్ ఫస్ట్.
తర్వాత మీడియా మిత్రులకు అందరికీ నమస్కరిస్తున్నాను. దయచేసి మా సమస్య మీడియా మిత్రులకు అందరికీ రేవంత్ సార్కు పంపాలని కోరుతున్నాం సార్. ఇంతకుముందు మాకు ఎక్కడి నుంచి వచ్చారే మీరంతా? మెదక్ జిల్లా రామాయంపేట మండలం రామాయంపేట టౌన్ ఏరియా. ఎంతమంది వచ్చారు ఆటో? మాకు 200 మంది దాకా వచ్చినాం సార్. 200 మంది దాకా వచ్చినాం సార్. లేడు వినతి పత్రం లోపల సార్లకు ఇచ్చినాం సార్. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వలన మాకు ఇవ్వలేకపోలేదు సార్. ఇంతకుముందు మాకు ఏమందంటే 3 సీరలు వచ్చు, రోజుకు 1500 రూపాయలు వచ్చు, 15 నుంచి 1200 వచ్చు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వలన మాకు 300 రూపాయలు వస్తున్నాయి సార్. ఆ 300 రూపాయలు వస్తే ఇంట్లో ఖర్చులకు ఇవ్వాలి, కూరగాయలకు, పిల్లల ఫీజు కడుతున్నా సార్. మాకు తండ్రి లేడు, చిన్నగా చనిపోయాడు. నా చిన్న పిల్లలు, నా పిల్లలు, మా చెల్లెలు, నా తమ్ముళ్ళు, వీళ్ళు అందరూ ఉన్నారు సార్. నేను చదవాలి సార్. ఈ సాత్తనే నేను నాకు ఆటోకు తప్ప వేరేది లేదు సార్. నా సమస్య ఇది ఒక్కటే. ఇది నడిస్తేనే నా పొట్ట గడుతుంది సార్. 300 రూపాయలు వస్తాయి. 300 నేను ఏం పొట్ట గడవాలి? అంగడికి ఏం తీసుకోవాలి? పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి? మళ్ళీ బండి ఖరాబ్ అయితే రిపేర్కి ఏం కట్టాలి సార్? గది నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. లేకుంటే 15 లేకుంటే పింఛన్ రూపంలో మాకు ఏదైనా నెలసరి ఇవ్వాలని కోరుతున్నాము. ఏడాదికి 12,000 ఇస్తాము. ఇంకా మీ యూనియన్ల వాళ్ళతో చర్చలు జరిపిన మేము మేనిఫెస్టోలో ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి అంశం గురించి అని చెప్తాం సార్. ఏడాదికి 12,000 అంటే నెలకు ఎంత సార్? నెలకు 1000 రూపాయలు. నెలకు 1000 రూపాయలు కాదు సార్. మేము 5 రోజులకు 6 రోజులకు 1000 రూపాయలు సంపాదిస్తాము. నువ్వు నెలకు 1000 రూపాయలు ఇస్తే మాకు ఏం పడతలు పడుతుంది సార్? మాకు కావాలి మాకు బండి ఖర్చులు ఉంటాయి, ఆయిల్ ఖర్చు, డీజిల్ ఖర్చు, పిల్లల ఖర్చు, మా ఇంటి ఖర్చు, ఇవన్నీ ఉంటాయి సార్. మాకు 12,000 రూపాయలు ఇవ్వక మేము 60 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకు వాళ్ళకు పింఛన్ రూపాయలు, హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, 60 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకు వాళ్ళకి పింఛన్ రూపంలో వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టండి. లేకుంటే ఏమన్నా 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించండి. మొత్తం ఫ్రీ బస్ అనే వరకు బస్సులు ఎక్కుతారు సార్. మాకు ఎవ్వరు ఎక్కుతలేరు సార్. రేవంత్ సార్ మీకు దయచేసి మీకు దండం పెడతా సార్. మా కొట్టగా మీ దయ సార్. మీకు తప్ప మేము నమ్ముకున్నాం సార్. మీకు తప్ప ఓడలేరు సార్. మాకు కొత్తగా సీఎం గారు చాలా ధన్యవాదాలు సార్. మీకు కాంగ్రెస్ పార్టీ చాలా ఇష్టం సార్. మేము గెలిపించుకున్నాం సార్. మా యందు దయదలిచి మీరు మాకు పింఛన్ రూపంలో ఏదైనా ఇవ్వండి సార్. మేము గరీబోళం సార్. మాకు ఏది లేదు సార్. మీ దయ సార్. రేవంత్ సార్ మీకు దండం పెడతా సార్. మాకు ఆదుకో సార్. అదే సార్ మాకు గదే మే డిస్ట్రిక్ట్ చెవంట మండలం బోవాల కొండాపూర్ రామేపేట నుంచి వచ్చినాం సార్. మాకు దాదాపు 3,000 ఆటోలు ఉంటాయి మా అడ్డం మీద. 3 ఆటోలు తొలి ఈ 9 తారీఖుల ముందు మంచిగా ఉండే సార్. మాకు 9 తారీఖు మంచిగా 3 సీరియల్ 2 సీరియల్ వెళ్తుండే. ఈ 9 తారీఖు ఫ్రీ బస్ పెట్టి నుంచి మాకు ఒక్కటి కూడా సీరియల్ దొరకలేదు. రోజుకు 200, 300 వస్తున్నాయి సార్. ఈ స్కూల్ ఫీజు, మన ఆటో పైలాన్స్ కట్టడానికి చాలా ఇబ్బంది అయింది సార్. మాకు కావాల్సిన మా అడ్డ కంటే 3-4 ఆటోలు ఉంటాయి మాకు. పల్లెటూరు వచ్చినాం. ఇప్పుడు ఇంతకుముందుకు ఒక అన్న చెప్పిండు సార్, ఈ ఒక 50 నుంచి 150 తీసుకుంటే సిటీ మాట తీసుకుంటారు. పల్లెటూరు కరెక్ట్ ఉంటాం మేము. బస్ చార్జ్ చేస్తారు మాకు పల్లెటూళ్ళల్లో, ఎక్కువ అయ్యారు. ఈ ఫ్రీ బస్ నుంచి మాకు చాలా ఇబ్బంది సార్. ఫైనాన్స్కు, ఈఎంఐకి, స్కూల్ పిల్లల ఫీజు కట్టడానికి ఇవే ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఓవర్ ఎక్కలేదు ఆటోలలో మాకు సార్. దయచేసి మాకు మా ఆటో డ్రైవర్ గురించి ఆలోచించి ఇది ఒకటి ఆలోచించాలని జగన్ సార్ కోరుకుంటున్నాం. దయచేసి దండం పెట్టి పిల్లల్ని కూడా ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ స్కూల్లే పంపిస్తున్నాం సార్. మేము మా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాము. మా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఎట్లా ఎక్కువ అవుతున్నాయి అంటే మాకు ఎక్కువ పొలాలు, వ్యవసాయాలు లేవు, తక్కువ ఉన్నాయి. కూలీ నారి చేసేవాళ్ళం. ఏదో ఇక్కడ పనికి ఇది ఆటో పోయి మాకు పింఛన్ వేస్తే బండ్లకు మినిమం బగ్గ రేట్ అవుతుంది సార్. మాకు ఒక 10,000 ఇన్సూరెన్స్ కట్టాలా, ఒక 3,000 రూపాయలు మాకు ఖర్చు వస్తుంది. ఏది ఫిట్నెస్ చేపిస్తే 3,000 రూపాయలు ఖర్చు. మళ్ళా ఇది టైర్ మెకానిక్ మినిమం ఒక 3-4 వేల రూపాయలు ఒక నెలలో ఒక 3-4 వేల రూపాయలు మెకానిక్ బిల్ అవుతుంది మాకు. ఏది కొన్నా ఫుల్ రేట్ ఉంది. ఒక టైర్ కొనాలన్నా 2,500, 2,700 ఉంది సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పెద్ద రోడ్ల పోయింట్ అంటే బస్సులు నడుస్తున్నాయి. విలేజ్ల గురించి అడుగుతున్నారు. విలేజ్ల గురించి అడిగితే విలేజ్లో ఏమవుతుంది, మాకు బైకులు వస్తున్నాయి కదా, ఎవరైనా మనకు తెలిసిన వ్యక్తి వస్తారు అని ఆటో కాడ ఉంటే వాళ్ళు బాధపడతారని చెప్పి కొంచెం ముందుకు నడిచి ఆగుతున్నారు సైడ్లో. ఆగేసరికి తెలిసిన వ్యక్తులు ఎవరు వచ్చినా ఆ బైక్ మీద ఎక్కి వెళ్ళిపోతున్నారు. మేము ఒక ఒక్కళ్ళని ఎక్కించుకోకపోతే మాకు కైకిలు పడదు సార్. డీజిల్ మందం కూడా సరిపోవాలి. మినిమం ఒక 6 కోసం చూస్తున్నాం. 6 అయ్యేదాకా కూడా అవతలేరు మాకు. మొత్తానికి తొందరగా వెళ్ళిపోతున్నారు. ముందుకు పోయి అట్లా చేస్తున్నారు. కాబట్టి మాకు వాళ్ళు సారు ఇన్న 12,000 ఇస్తాము అని అంటున్నారు. ఆ 12,000 ఇస్తే మినిమం మాకు ఒక 15,000 రూపాయలు బండి పేపర్కి అయితే సార్. బండి పేపర్కి 15,000 రూపాయలు అవుతాయి. ఎందుకు ఆ పిక్నిక్స్ అవి ఇవి అన్నీ చేయించుకునేసరికి మాకు ప్రతి ఒక్కటి బండి కండిషన్ చేయించుకోవాలా. ఏ చిన్న రిపేర్ ఉన్నా చేయించుకుని సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటాము. కాబట్టి మాకు ఒక 15,000 రూపాయలు బండికే అవుతాయి. వీళ్ళు ఇచ్చే పింఛన్ మాకు ఏం ఆదాయం అవుతుంది సార్? మాకు ఇంటికాడ పెట్టుకుని ఇంటికాడ పక్కకు పడేసుకున్నా చెత్త పట్టిపోతుంది. ఎప్పుడైనా రాత్రి పగలు తీసుకెళ్ళాలంటే తినే కంచెం కాడికి వెళ్ళి లేచిపోతాం సార్. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంది, కడుపున వస్తుంది, మాకు అడ్డం పడ్డము అంటే కూడా తొందరగా
అంబులెన్స్ ఫోన్ చేసి కూడా అంబులెన్స్కి ఎదురుగా ఆటోలో తీసుకెళ్తున్నాం సార్. అంబులెన్స్ వచ్చేదాకా లేట్ అవుతుందేమో అని అంబులెన్స్కి ఎదురుగా కూడా మేము ఆటోలో తీసుకెళ్ళి ఏందాకా వచ్చిందని ఫోన్లు చేసుకుంటా గిందాక వచ్చినామంటే అక్కడ అంబులెన్స్ ఆపి అంబులెన్స్లో ఎక్కించిపోతున్నాం సార్. మేము అంత బాధతో ఉన్నాం సార్. మాకు ఒక నెలకు 15,000 ఇస్తే మేము వీళ్ళకు రాత్రిలో పగలో గిట్లే కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటాము, ఖర్చులు ఎలా తీసుకుంటాము. వాళ్ళు ఇచ్చేది కొంచెం ఆదాయం మాకు సెట్ అవుతుంది సార్. గట్లా ఇది గ్రామాలలో నిజంగానే ఆటో డ్రైవర్లది ప్రధాన పాత్ర. మంచి చెడు అయినా ఎవరికైనా ఏమైనా ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా, పాము గరిసినా, సో యాక్సిడెంట్లు అయినా ఏమైనా కూడా ఆటో డ్రైవర్ను సంప్రదిస్తారు. వాళ్ళు నిజంగానే తినే కంచం మీద నుంచి పడుకున్నటువంటి పరుపుల నుంచి లేచి వాళ్ళ బాధ్యతగా వచ్చి ఆటో డ్రైవర్లు రాత్రి పగలు తేడా లేకుండా వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తారు. సో అటువంటి రిస్క్ తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా మా ఫ్యామిలీలు బతకాలంటే మాకు కూడా ఆర్థికంగా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఇస్తానటువంటి 12,000 దేనికి సరిపోవు. సో మా కుటుంబ పోషణ కావాలంటే ఇంకొంత ఆర్థిక సాయం మెరుగుపరచాలి. అవసరమైతే మాకంటూ కొన్ని పెన్షన్లు, సో మాలో ఎవరైతే ఏజ్ పర్సన్స్ ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, సో వాళ్ళకి కొంత ఫెసిలిటీస్ కల్పించాలంటూ కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్గా వాళ్ళు వినిపిస్తున్నారు. చూద్దాం, ప్రజావాణిలో వాళ్ళ సమస్యను వినిపించారు. సో అధికారులు మరి ఎంతవరకు సాల్వ్ చేస్తారు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షలకు పైగా ఆటో డ్రైవర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గత 1 వీక్ నుంచి 10 రోజుల నుంచి ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం అనేటువంటి వార్త. ఇక ఆర్టీసీ బస్సులో ఫ్రీ అనేది మహిళలందరూ కూడా సంతోషకరమైనప్పటికీ ఆటో డ్రైవర్ల గుండెల్లో కొంత గుబులు పుట్టించింది. వాళ్ళ కుటుంబాల్లో కొంత బాధను కలిగించినటువంటి వార్త ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది. సో చూద్దాం మరి ఆ బాధను రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీసుకోబోతుంది, ఎట్లా ఓవర్కమ్ చేయబోతుంది అనేది.